మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఏ క్షణమైనా స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో నేతలు, కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాదు ఎంఐఎం పార్టీ మద్దతున్నందునే కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు మొగ్గు చూపిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను గెలిచి డెవలప్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలన్నారు. 15 నుంచి 20 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉంటుందన్నారు. ఖచ్చితంగా 3 ఏళ్లు మన ప్రభుత్వం స్థిరంగా, స్టేబుల్ గా, ప్రోగ్రెసివ్ గా ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ కూడా తెలంగాణలో మన ప్రభుత్వమే రాబోతున్నది. నా సహాయ సహకారాలు, అండదండలతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మనం గెలవాలి, మనం డెవలప్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఒక 15-20 రోజుల్లో పోలింగ్ ఉంటుంది. ఎంఐఎం పార్టీ మద్దతు ఉన్నందునే మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపాలిటీలలో మజ్లిస్ పార్టీ మద్దతుని, మజ్లిస్ పార్టీ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలవచ్చనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మున్సిపాలిటీ ఎన్నికలు పెడుతుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూసిన వారిని ప్రజలు తిరస్కరించారన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దేశం ముక్కలు కావాలని మాట్లాడుతున్న వారిని ఎదుర్కోవాలన్నారు. మన దేశంలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. జ్యుడిషియరీని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేశారు. కానీ భారతదేశ ప్రజలు దాన్ని ఎప్పటికప్పుడే దాన్ని వ్యతిరేకించారు. దేశం ముక్కలు కావాలని మాట్లాడి దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళతో సపోర్ట్ చేస్తూ వాళ్ళ గురించి మాట్లాడితే ఈరోజు దేశం అంతా కూడా కొన్ని శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేసే, బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు. బట్ అటువంటి శక్తులు కూడా ఎదుర్కోవాలంటే ప్రజాస్వామ్యంగానే మనం ఎదుర్కోవచ్చు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఏ క్షణమైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి.